నమస్కారం. ఈరోజు మనం మహాభారతంలో ఒక అద్భుతమైన కాని చాలామందికి తెలియని యోధుడు భర్బరికుడు గురించే తెలుసుకుందాం. ఆయన శక్తి అంతటి గొప్పది, యుద్ధాన్ని ఒక్క రోజులో ముగించే శక్తి ఉంది. భర్బరికుడు ఎవరు? భర్బరికుడు మహాభారతంలోని భీముడు మనవడు. భీముని కుమారుడు ఘటోత్కచుడు, ఘటోత్కచుని కుమారుడే భర్బరికుడు. తల్లి పేరు మౌరిక, నాగవంశానికి చెందినది. కాబట్టి ఆయనకి రాక్షస వంశం, నాగవంశం శక్తులు రెండూ ఉన్నాయి. అద్భుతమైన శక్తి. భర్బరికుడికి దేవతల నుండి వరంగా 3 శక్తివంతమైన బాణాలు వచ్చాయి. ఒక బాణం ఎవరిని టార్గెట్ చేస్తే వారిని తప్పించుకోవడం అసాధ్యం. రెండో బాణం ఎవరినైనా ప్రొటెక్ట్ చేయగలదు. మూడో బాణం యుద్ధభూమిలో ఉన్న శత్రువులను ఒక్కసారిగా నాశనం చేస్తుంది. కృష్ణుడు ఇచ్చిన పరీక్ష. కురుక్షేత్ర యుద్ధానికి వెళ్లడానికి సిద్ధమైన భర్బరికుడిని శ్రీకృష్ణుడు డిస్గైజ్ లో కలుస్తాడు. అడుగుతాడు, యుద్ధంలో ఎవరి పక్షాన పోరాడతావు? భర్బరికుడు, ఎవరు బలహీనంగా ఉంటారో వారి పక్షాన ఉంటాను. ఇది అంటే యుద్ధం ఎప్పటికీ ముగియదు, ఎందుకంటే పక్షం మారుతూనే ఉంటుంది. త్యాగం. కృష్ణుడు అతని తల త్యాగం చేయమని అడుగుతాడు, ఎందుకంటే యుద్ధ సమతుల్యత కోసం అది అవసరం. భర్బరికుడు ఎలాంటి సందేహం లేకుండా త్యాగం చేస్తాడు. ఆయన తల యుద్ధం మొత్తాన్ని ఒక కొండపై నుండి వీక్షించిందని చెబుతారు. శ్యామ్ బాబా రూపం. యుద్ధం తరువాత కృష్ణుడు ఆశీర్వదిస్తాడు. నీకు శ్యామ్ బాబా అని పిలుస్తూ భక్తులు పూజిస్తారు. ఇవాళ రాజస్థాన్లోని ఖాతూలో భర్బరికుడిని ఖాతూ శ్యామ్జీ రూపంలో పూజిస్తారు.